హాయ్ వ్యూస్, వెల్కమ్ టు ప్రశాంతి ఫుడ్ రెసిపీస్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అందరికీ ఎంతో ఇష్టంగా తినే స్వీట్ రెసిపీ ప్రిపేర్ చేశాను. చూడండి ఎంత బాగుందో, చాలా యమ్మీగా ఉంది కదా. మన ఇంట్లో అప్పుడప్పుడు పాలు విరుగుతాయి కదా, ఏం చేయాలని ఆలోచించకుండా ఇలా క్విక్గా ప్రిపేర్ చేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను. ఇలా రసమలై టైప్లో చేశాను. తర్వాత పన్నీర్ కూడా ప్రిపేర్ చేశాను. వీడియో అనేది ఎండింగ్ వరకు చూడండి, అర్థమవుతుంది మీకు. చూడండి, పాలు అనేది నాకు ఇలా విరిగిపోయినాయి అనుకోకుండా అప్పుడు ఏం చేయాలని ఆలోచించాను. ఇలా థాట్ వచ్చేసింది, చేశాను, చూపిస్తాను. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండింగ్ వరకు చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి. చూడండి, పాలు అనేది ఇలా విరిగిపోతున్నాయి కదా. మామూలుగా విరిగినాయి అనుకోండి పాలు, కొంచెం నిమ్మ చెక్క వినండి, మొత్తం పూర్తిగా ఇలా విరిగిపోతుంది. తర్వాత ఒక 2 పాత్రలు తీసుకోండి. ఇక్కడ నేను ప్లాస్టిక్ తీసుకున్నాను, ఇక్కడ పెద్ద గిన్నె తీసుకోండి మీరు. తర్వాత ఒక జల్లి గిన్నె ఉంటుంది కదండి, అది వేసి దానిపైన ఒక వైట్ క్లాత్ ఉంటుంది కదా, టవల్ అన్నా ఏదైనా తీసుకోండి, కాటన్ది తీసుకొని ఇక్కడ మనం పగిలిపోయిన పాలు ఉన్నాయి కదా, వీటిని యాడ్ చేద్దాం. నేను ప్లాస్టిక్ తీసేసి కింద నుంచి మళ్ళీ గిన్నె పెట్టుకున్నాను. ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. వాటర్ అనేది ఎక్కువ వస్తాయి కదా, అందుకే లోతు గిన్నెలు తీసుకోండి. ఇలా మొత్తం యాడ్ చేసుకోండి. వాటర్ అనేది కిందికి వెళ్ళిపోతే ఇలా సైడ్ నుంచి ఇలా అనండి. ఇంకా వాటర్ ఏమైనా ఉంటే ఇలా గంట నుంచి ప్రెస్ చేయండి. నాకు కింద నుంచి వాటర్ ఎక్కువైనాయని తీసి పారబోసి మళ్ళీ ప్రెస్ చేశాను. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేయండి. ఇదంతా ప్రెస్ చేసిన తర్వాత క్లాత్ అనేది అన్ని మూలల నుంచి పట్టుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ పిసుకండి. ఇందులో వాటర్ పర్సెంటేజ్ అనేది ఉంటుంది కదా, ఆ వాటర్ అన్ని పోయేంత వరకు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. చూడండి, వాటర్ అనేది ఉన్నాయి. ఇలా ప్రెస్ చేస్తూ ఎండింగ్ వరకు ఇలా అనండి. దీంట్లో వాటర్ పర్సెంటేజ్ అనేది ఏముండొద్దండి. ఇది ఫస్ట్ మనం పన్నీర్ ప్రిపేర్ చేస్తాం కదా, పన్నీర్లో వాటర్ పర్సెంటేజ్ అనేది ఉండొద్దు. ఇలా మొత్తం పిసికి ఇలా పెట్టండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పిసికి ఇలా పెట్టి కొంచెం ప్రెస్ చేశాను. దానిపైన మనం వేస్ట్ గిన్నె ఏదన్నా ఉంటే దాంట్లో హాఫ్ మటుకు వాటర్ నింపి ఇలా పెట్టండి. లేకపోతే మీకు రోలు అవైలబుల్ ఉంటే, చిన్న రోలు అవైలబుల్గా ఉంటే అది పెట్టేసేయండి. నేనైతే ఇక్కడ గిన్నె పెట్టేసాను. ఒక 2 అవర్స్ రెస్ట్ ఇవ్వండి. చూడండి, 2 అవర్స్ తర్వాత గట్టి పడిందండి. దీన్ని మనం ఒక ప్లేట్లోకి యాడ్ చేద్దాం. చూడండి, విప్పి చూపిస్తున్నాను. ఎలా వచ్చిందో, గట్టిగా వచ్చేసింది కదా. దీన్ని ఇలా నేను రివర్స్లో వేసుకున్నాను. చాలా స్మూత్గా ఉంటుందండి. చూడండి, అంచు ఇట్లా పట్టుకుంటే విరిగిపోతాయి. దీన్ని ఇప్పుడు మనం ఒక నైఫ్ తీసుకొని మనకు నచ్చిన పీసెస్లో కట్ చేసుకున్నాం. మీకు పన్నీర్ కొంచెం గట్టిగా రావాలనుకున్న వాళ్ళు, మనం పాలు విరిగినాక జలిగినలు వేసినాం కదండి, ఆ టైంలో కొంచెం మైదాపిండి యాడ్ చేసుకోండి, గట్టిగా వస్తుంది పన్నీరు. నాకు ఇలా స్మూత్గా ఉంటే ఇష్టమని నేను ఏమి యాడ్ చేయలేదు. 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. తర్వాత ఇలా పీసెస్గా కట్ చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, ఎన్ని డేస్ అయినా ఉంటుంది. చూడండి, నేను ఇక్కడ ఒక బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేస్తున్నాను. చాలా స్మూత్గా ఉన్నాయండి, చాలా సాఫ్ట్గా ఉన్నాయి పన్నీర్ అనేది. హోమ్ మేడ్ పన్నీర్ కదా, చాలా హెల్దీ అండి. బయట వీటికి కాస్ట్ వచ్చేసి 250, 300 ఉంటుంది. అదే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఉంటుంది. అయితే నేను కొన్ని పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని తీసుకున్నాను. వీటిని ఇలా ప్రెస్ చేస్తూ క్రష్ చేసినాను. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా చేశాను. చేయి సహాయంతో గట్టిగా చేయండి.
చాలా స్మూత్గా చేసుకోండి. తర్వాత ఇక్కడ నేను కోవా తీసుకున్నాను, బయట నుంచి కోవా తీసుకొచ్చాను. మిల్కీ మిస్ట్ కోవా అండి ఇది. ఇందులో షుగర్ అనేది ఏముండదు, కొంచెం యాడ్ చేసుకోండి కోవా. ఇప్పుడు స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాం కదా, కొంచెం కోవా యాడ్ చేశాను. ఇక్కడ కోవా అనేది అందరి ఇంట్లో అవైలబుల్ ఉండదు కాబట్టి కోవా ప్లేస్లో 1 టేబుల్ స్పూను మైదా పిండిని యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం ప్రెస్ చేస్తూ కలుపుకోండి. చాలా క్విక్గా అయిపోతుందండి స్వీట్ రెసిపీ. చూడండి, మొత్తం కోవా అండ్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా పన్నీర్ ముద్ద, 2 మెత్తగా అయ్యేంత వరకు ఇలా ప్రెస్ చేసి పుచ్చుకోండి. చాలా స్మూత్గా వచ్చేటట్టు చూడండి. ఇక్కడ చూపిస్తున్నాను రౌండ్ అనేది ఎంత స్మూత్గా ఉందో. తర్వాత చిన్న చిన్న బాల్స్ టైప్ చేసుకోండి. మీకు నచ్చిన షేప్లో చేసుకోండి. ఇలా బాల్స్ టైప్లో అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ చిన్నగా రౌండ్ చేసుకుంటున్నాను. రసగుల్లాలు అంటారండి వీటిని. ఇలా రౌండ్గా చేసుకోండి, రసగుల్లాలు అంటారు. ఇదే ప్రాసెస్లో రసగుల్లా ఎక్కువ చేసుకోవచ్చు. సేమ్ ఇంతే అండి. అన్నీ ఇలా చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఒక పాత్ర పెట్టుకున్నాను. దాంట్లో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను, పావు లీటర్. తర్వాత 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల షుగర్ యాడ్ చేసుకోండి. మీరు షుగర్ ఎంత తినే వాళ్ళు ఉంటే అంత యాడ్ చేసుకోండి. నేను ఇంకా 2.5 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. దీని పాకం అనేది ఏం అవసరం లేదండి. షుగర్ అనేది కొంచెం కరిగి మెల్ట్ అయితే చాలు. చూడండి, షుగర్ అనేది కరిగిపోయింది కదా. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, వాటిని ఒక్కొక్కటి యాడ్ చేసుకోండి. మైదా పిండి అనేది కంపల్సరీ యాడ్ చేసుకోండి కోవా లేనట్లయితే, ఎందుకంటే ఇక్కడ మనం పాకంలో వేసినప్పుడు విరిగిపోతాయి. ఇక్కడ నేను కోవా యాడ్ చేసుకున్నాను అన్నట్టు గట్టి పడిపోయింది. చూడండి, పాకం అనేది ఇలా చిక్కబడేంత వరకు మరిగించండి. 5 to 10 minutes టైం పడుతుంది. వీటికి కంప్లీట్ అయిపోయినాయండి. వీటిని సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంత బాగున్నాయో, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. చూడడానికి కూడా చాలా స్వీట్గా ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు తప్పకుండా. మీకు ఇంట్లో ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా. చూడండి, చాలా బాగున్నాయి కదా. ఈ రెసిపీస్ అనేది మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ చేయండి. మన ఛానల్లో ఇట్లాంటి స్వీట్ రెసిపీస్ ప్రతి ఒక్కటి అప్లోడ్ చేశానండి. వీడియో అనేది ఎండింగ్ వరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.